వదిలేసి ఉండాలని కాదు, ప్రతి వ్యక్తి జీవితంలో భగవద్గీతను అన్వయించుకోవచ్చు. యోగం ఇదేనండి. రెండుగా ఉండదు సృష్టి, ఒకటే. మంచి చెడు రెండు లేవు, ఒకటే ఉంది. దాన్ని రెండుగా చూస్తూ ఉంటాము. ఈ రెండు కళ్ళకు ద్వంద్వంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏకీకృతమై చూడటం కోసం చేసే ప్రయత్నం. హిందుత్వంలో ఏం సృష్టికి మూలం అని చెప్తాం కదా, దేవుడు ఎవరు చూడండి, బ్రహ్మదేవుడు సృష్టికి. అందుకే ఆయన గుళ్ళతో పని లేదు. ఎందుకంటే సృష్టి గురించి మనం సృష్టించడం గురించి మనం మాట్లాడుకునేది కాదు కాబట్టి, మాట్లాడుకోవాల్సినంత ఓపెన్గా మాట్లాడుకునేది కాదు కాబట్టి ఆయన గుళ్ళతో కూడా పని లేదని చెప్పి ఆయన గుళ్ళే కట్టారు. ఇక ఉన్నది విష్ణువు. విష్ణువుకి ఏం చూపిస్తారండి? విష్ణువుకి ఐడెంటిఫికేషన్ ఏం చూపిస్తారు? పాదాలు చూపిస్తారు కదా. పాదాలైనా చూపించేది. ఆ పాదాల దగ్గర లక్ష్మీదేవిని కూర్చోబెడతారు. దానికి కొంచెం కొంత విమర్శకులు ఆడవాళ్ళని తీసుకొచ్చి అలా హిందుత్వంలో చాలా తక్కువ చేసి చూపించారు, పాదాల దగ్గర కూర్చోబెట్టి. కాదండి, గమనం. విష్ణుమూర్తి అంటే గమనం. మన గుండె ఉందా, చదువుతూ ఉందా? అలాంటి గమనాన్ని ఐడెంటిఫికేషన్ పాదాలు ఉంటేనే కదా మనం నడిచేది. ఆ గమనాన్ని చూపించి, ఆ గమనం ఉంటే నీ దగ్గర లక్ష్మీదేవి ఉంటుందయ్యా అని చెప్పడం కోసం అది చూపిస్తాను. అంతే కదండి. నా గుండె కొట్టుకుంటేనే కదా నాకు లక్ష్మితో పైన లేకపోతే డబ్బులతో పనైనా ఇంకా బంగారంతో పనైనా. నా గుండె కొట్టుకోకపోతే, నా శరీరంలో రక్తమే ప్రవహించకపోతే, నా శరీరంలో శ్వాసే నడవకపోతే, అందరూ రెస్ట్ అంటారు. రెస్ట్ కాదండి, రెస్ట్ ఓన్లీ రెస్ట్ ఆఫ్ పీస్ అని చెప్పారు. ఇక్కడ చచ్చిపోయినప్పుడు మాత్రమే రెస్ట్, అంతే తప్ప రెస్ట్ తీసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, నో రెస్ట్. రెస్ట్ తీసుకోవాలని మీరు ఆలోచన వచ్చింది అంటే మీ గుండె రెస్ట్ తీసుకోవాలనుకుంటుంది. మీ గుండె రెస్ట్ తీసుకోవాలనుకుంటే చాలా ప్రమాదం కదా. అందుకే అందుకోసం రెస్ట్ అనేది బంధాలకు రెస్ట్, అటాచ్మెంట్స్కి రెస్ట్ ఇవ్వాలి. అంతేకాని మనలో ఉన్న గమనానికి కాదు రెస్ట్ ఇవ్వాలి. ఈ ప్రాక్టీస్ యోగా నేర్చుకుంది. యోగా అంటే అటాచ్మెంట్, డిటాచ్మెంట్ కాదు. అందరూ ఏమనుకుంటారంటే యోగా సాధనకు వస్తే సారు పచ్చి కూరగాయలు తినమంటాడు, నాన్ వెజ్ మానేయమంటాడు, ఇంకేదో చేయమంటాడు, ఇవన్నీ నీతులు చెప్తాడేమో అన్న భయం. లేదండి, యోగం అనేది పెట్టింది అన్నింటినీ కలిపి సాధన అన్నింటినీ అనుభవి